ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1895 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 23, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్‌లోకి వెళ్ళే ముందు ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. వీళ్ళు ఎంతమంది నేతాజీ ఫ్యాన్స్ ఉన్నారు? ఉంటే వీడియోని లైక్ చేయండి. మరి న్యూస్‌లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ నిన్న లాంచ్ అయింది. సామ్సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. సో S24 సీరీస్‌కి, S25 సీరీస్‌కి పెద్దగా హ్యూజ్‌గా డిఫరెన్స్ అయితే ఏం లేవు. కొద్దిగా డిజైన్‌లో చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. S25 సీరీస్ ఇప్పుడు మీకు ఫ్లాట్ సైడ్స్‌తో వస్తుంది. కర్వ్డ్ పోయినాయి. డిస్‌ప్లేస్ కూడా ఫ్లాట్ అయిపోయినాయి. అండ్ S పెన్ కూడా బ్లూటూత్ సపోర్ట్ తీసేశారు. S25 అల్ట్రాలో. వైడ్ యాంగిల్ కెమెరా చేంజ్ చేశారు. S24 అల్ట్రాలో మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటే ఇప్పుడు S25 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీసుకొనొచ్చారు. జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి ప్రాసెసర్ చేంజ్ అయితది. ఇప్పుడు ఈ కొత్త ఫోన్స్ మీకు స్నాప్‌డ్రాగన్ 88 ప్రాసెసర్‌తో అయితే వస్తున్నాయి. కొంచెం వెయిట్ కూడా తగ్గింది. S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే S25 అల్ట్రా ఒక 14 గ్రాముల వెయిట్ అయితే తక్కువ ఉంటది. ఇవే చేంజెస్ S24 అల్ట్రాకి, S25 అల్ట్రాకి. ఏదైతే మీకు ఏఐ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మీకు S24 అల్ట్రాలో కూడా వస్తాయి. S25 అల్ట్రాలో కూడా వస్తాయి. ఆబ్వియస్లీ ఏఐకి సంబంధించి ఒక కొత్త ఫీచర్ అయితే ఒకటి యాడ్ చేశారు. నౌ బ్రీఫ్ అని చెప్పేసి ఫీచర్ అనమాట. మీ మార్నింగ్ నుంచి మీరు రిమైండర్స్ కానీ, స్కెడ్యూల్స్ కానీ అవన్నీ మీకు ఇక్కడ బాటంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి వాడుతూ ఉంటే అర్థమవుతుంది. వీటి అన్బాక్సింగ్ వీడియోలో దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొకటి ఆడియో ఎరేజర్ కూడా తీసుకొని వచ్చారు. ఆడియో ఎరేజర్ మీకు పిక్సెల్ ఫోన్స్లో ఉంటుంది. పిక్సెల్ 8 ప్రోలో తీసుకొని వచ్చారు ఫస్ట్. సో ఆ ఫీచర్ని ఇప్పుడు గూగుల్ పార్ట్నర్‌షిప్‌లో ఇప్పుడు సామ్సంగ్ కూడా తీసుకొని వచ్చారు. సామ్సంగ్ ఎస్ సిరీస్ ఇప్పుడు కొత్త ఎస్ సిరీస్‌లో మీరు ఈ ఆడియో ఎరేజర్ ఫీచర్ కూడా చూడొచ్చు. ఇంకా బడ్జెట్ ఫోన్స్ విషయానికి వస్తే S25 ప్లస్ ఇవి మీకు ఈసారి ప్రాసెసర్ మేజర్ చేంజ్. లాస్ట్ టైం ఎగ్జినోస్ ప్రాసెసర్‌తో వచ్చిన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 88 ప్రాసెసర్‌తో S25 ప్లస్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇవి కూడా మీకు సేమ్ డిజైన్‌తో వస్తున్నాయి. S25 అల్ట్రా డిజైన్‌లోనే వస్తున్నాయి. ఇంకా అంతకుమించి పెద్దగా చేంజ్ లేదు. బేస్ మోడల్ అయితే S25 బుడ్డ ఫోన్ ఉందో అది ఇప్పుడు బేస్ 12 జీబీతోనే వస్తుంది. ఇంతకుముందు 8 జీబీ మోడల్ ఉండేది. ఇప్పుడు 12 జీబీ ర్యామ్ 256 జీబీతో వస్తుంది. ప్రైస్ కూడా ₹1000 పెంచారు. S25 ఇప్పుడు మీకు బేస్ మోడల్ ₹80,999 వస్తుంది. S25 ప్లస్ మీకు S24 ప్లస్ లాంచ్ ప్రైస్‌కే వస్తుంది. ₹99,999. అండ్ S25 అల్ట్రా కూడా S24 అల్ట్రా లాంచ్ ప్రైస్‌కే వస్తుంది. ₹129,999. ఆఫర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రీ ఆర్డర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ప్రీ ఆర్డర్ చేయడానికి కూడా ₹5,000 దాకా ఖర్చు పెట్టాలి మీరు. ప్రీ ఆర్డర్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే S25 ప్లస్ గానీ, S25 అల్ట్రా గానీ మీరు ప్రీ ఆర్డర్ చేశారనుకోండి 256 జీబీ ప్రైస్‌కే 512 జీబీ మోడల్ వస్తుంది. అండ్ S25 అల్ట్రా మీద బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ₹8,000 వరకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. S25 ప్లస్ మీద బ్యాంక్ ఆఫర్ ఏం లేదు. ప్రెజెంట్ చూస్తే కనపడలేదు. S25 మీద బ్యాంక్ ఆఫర్ ఉంది. ₹10,000 వరకు మీకు S25 మీద బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఇవి మొబైల్స్ లాంచ్ అయినవి. అండ్ ఇంకొక మొబైల్ టీజ్ చేశారు వీళ్ళు S25 ఎడ్జ్ అని చెప్పేసి. మన S25 స్లిమ్ అనుకున్నాం కదా, దానికి వీళ్ళు S25 ఎడ్జ్ అని పేరు పెట్టారు. ఇంతకుముందు సామ్సంగ్ ఎడ్జ్ సిరీస్ అంటేనే సైడ్‌కి ఎడ్జ్ కర్వ్ వచ్చేది కదా, ఆ థీమ్‌లో అనుకున్నారు అందరూ. కాకపోతే ఎడ్జ్ వీళ్ళు టీజ్ చేస్తుంది మనకి స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. స్లిమ్ ఫోన్ అయితే S25 లైనప్‌లో మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు తీసుకొస్తారని చెప్పలేదు, జస్ట్ టీజ్ చేశారు. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ ఫోన్ లుక్ కూడా బయటకు వచ్చింది. చూడడానికైతే ఇలా ఉంటుంది. వీటితో పాటు సామ్సంగ్ ప్రాజెక్ట్ మూహాన్ ఉంది కదా, యాపిల్ విజన్ ప్రోకి పోటీగా హెడ్సెట్‌ని అక్కడ డిస్ప్లే చేశారు. దాని గురించి ఏం డీటెయిల్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. జస్ట్ అది డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు. చూడడానికి ఎలా ఉంటుందో అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. అండ్ మొత్తం ప్రాజెక్ట్ లైనప్ ఉంది కదా, వీళ్ళు ఫ్యూచర్‌లో ఏమేమి తీసుకురాబోతున్నారు అవి కూడా చూపించారు. ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ట్రైఫోల్డ్ కనిపిస్తుంది అక్కడ మనకి. ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకొని వస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ మూహాన్ అంటే ఈ హెడ్సెట్ ఉంది కదా, ఇందాక మీరు చూసిన హెడ్సెట్ తీసుకొని రాబోతున్నారు. అండ్ మెటా రేబాన్ గ్లాసెస్ లాగా నేను చూపించా కదా మీకు, అట్లా ఆ టైప్‌లో కూడా ఒక AR గ్లాసెస్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇవన్నీ మనకి నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ బాగుంటుంది. ఆగస్ట్‌లో జరిగే దాంట్లో మనం కొద్దిగా బెటర్‌గా మంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏమేమి తీసుకొస్తారో నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. నెక్స్ట్ మనకు ట్రూ కాలర్ నుంచి ట్రూ కాలర్ ఇప్పుడు ఐఫోన్స్‌కి రియల్ టైమ్ కాలర్ ఐడి తీసుకొని వచ్చింది. ఎవరైనా మీకు కాల్ చేస్తుంటే వాళ్ళ పేరు మీకు డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీకు కనిపించదు కదా, నార్మల్‌గా ఇప్పుడు కూడా కనిపించదు. ఎందుకంటే ఓన్లీ ప్రీమియం మెంబర్స్‌కి మాత్రమే తీసుకొని వచ్చారు. ఒకవేళ మీకు ప్రీమియం మెంబర్‌షిప్ ఉంటే ట్రూ కాలర్ iOSలో అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు వెళ్ళి యాప్ స్టోర్‌లో ట్రూ కాలర్ యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌లో ఫోన్‌లోకి వెళ్ళిన తర్వాత కాలర్ ఐడి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి ట్రూ కాలర్ పార్ట్ 5ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరైనా మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తే వాళ్ళ పేర్లు మీకు కనిపిస్తుంటాయి. స్పామ్ అయితే స్పామ్, ఎవరైతే ఫ్యామిలీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కాల్ చేసినా కానీ వాళ్ళ పేర్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే తెలుగు ట్రూత్స్ అడుగుతున్నారు. iPhone 14 తీసుకోవాలా, iPhone 15 తీసుకోవాలా, iPhone 16 తీసుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదని అడుగుతున్నారు. iPhone 15కి 16కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మీరు ఆఫర్స్ ప్రకారం మొన్న ఆఫర్స్‌లో iPhone 16 మీకు 66,000 సంథింగ్ ఆ రేంజ్‌కి వచ్చింది. iPhone 15 మీకు 54,000 వస్తుంది. ₹12,000 డిఫరెన్స్ అయితే ఉంటది. ఇప్పుడు ప్రైజెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు సేల్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ప్రైజెస్ ఎక్కువే కనిపిస్తాయి మీకు. నా సజెషన్ iPhone 16 తీసుకోండి. iPhone 14, 15 తీసుకోవద్దు.
మీరు తీసుకోవాలనుకుంటే 16 తీసుకోండి. వెయిట్ చేయండి కొంచెం. అంత అర్జెంట్ ఏమి ఉంటది. కొద్దిగా వెయిట్ చేస్తే మీకు నెక్స్ట్ సమ్మర్‌లో కూడా ఏమైనా సేల్ రావచ్చు చెప్పలేం. సో, అట్లాంటి టైంలో తక్కువకొస్తది కదా! ఆ టైంలో మీరు 16 తీసుకోండి. లేదు నాకొద్దు 16 అంటే 14, 15లో చూస్ చేసుకోవాలనుకుంటే 15 మీకు బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మనకు వాట్సాప్‌లో స్టోరీలు చాలామంది పెడుతూ ఉంటారు. అందరూ కంప్లెయింట్ చేసేదేంటంటే స్టోరీతో పాటు మ్యూజిక్ పెట్టడం కుదరదు వాట్సాప్‌లో. ఇప్పుడు దాన్ని వాట్సాప్ అయితే టెస్ట్ చేస్తుంది బీటాలో. తొందరలో మీరు వాట్సాప్ స్టోరీస్‌కి మీ ఫేవరెట్ మ్యూజిక్‌ని అయితే యాడ్ చేయొచ్చు. సో, దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫీచర్ కోసం. తొందరలోనే వాట్సాప్‌లో ఈ ఫీచర్ రాబోతుంది. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏసుస్ ల్యాప్‌టాప్ ఇది మీకు ఏఎండీ రైజన్ 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి రూ. 23,145 వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఇప్పుడు ఊబర్, ఓలా, యాపిల్‌కి నోటీస్ అయితే పంపించింది. ఇది రీసెంట్‌గా మన యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే ఆండ్రాయిడ్‌కి, ఐఫోన్‌కి చాలా యాప్స్‌లో ఎక్కడ చూసినా ప్రైజెస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో ఒక రేట్ ఉంటుంది. ఐఓఎస్‌లో ఒక రేట్ అయితే ఉంటుంది. చాలామంది దీన్ని కంప్లెయింట్ కూడా చేశారు. దీని మీద మినిస్టర్ రియాక్ట్ అయింది. వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇప్పుడు నోటీసులు కూడా పంపించారు. వీళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అయితే అవ్వాలి. ఇప్పుడు ఏవైతే వీళ్ళు నోటీసులు పంపించారో వాటికి రెస్పాండ్ అవ్వాలి. సో, అవన్నీ ఇంకా ప్రాసెసే జరుగుతది. ఇది అన్నీ ఒకేలాగా ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడు యాప్స్‌లో తేడా ఏముంటది? సేమ్ యాపే కాబట్టి సేమ్ ప్రైజెస్ ఉంటే బెటర్. ఐఫోన్‌లో ఎక్కువ ఉంటున్నాయి ప్రైజెస్, ఆండ్రాయిడ్‌లో తక్కువ ఉంటున్నాయి. సో, దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కొద్దిగా కేర్ తీసుకొని 2 ఒకేలాగా తీసుకొస్తే బావుంటది. నెక్స్ట్ మనకి టిక్‌టాక్ అమెరికాలో ఇప్పుడు నార్మల్‌గా టెంపరరీగా అయితే బ్యాన్ చేయలేదు. లైక్ ఇప్పుడు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అయితే కనిపించదు. టిక్‌టాక్ అమెరికాలో ఒక 90 డేస్ అయితే ట్రంప్ అయితే టైమ్ ఇచ్చారు. మీరు 90 డేస్ లోపు ఒకవేళ ఎవరైనా అమెరికాకు చెందిన సంస్థతో మీరు టై అప్ అయ్యి ఒక 50% మీరు టిక్‌టాక్‌లో ఉన్న స్టేక్‌ని అమెరికాకి అమ్మేస్తే అప్పుడు టిక్‌టాక్ అమెరికాలో మళ్ళీ అన్‌బ్యాన్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆఫర్ అయితే ఇచ్చారనమాట. ప్రెజెంట్ అయితే టెంపరరీగా అయితే బ్యాన్ నడుస్తా ఉంది. ఈ యాప్ అయితే కనపడదు ఎక్కడ. ఆల్రెడీ ఎవరైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారో, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి మాత్రం రన్ అవుతూనే ఉంటది. ఇప్పుడు ఈ ఫోన్స్‌ని ఏదైతే ఆల్రెడీ టిక్‌టాక్ ఇన్‌స్టాల్ అయ్యి యూజ్ చేస్తున్నారు కదా! ఆ ఫోన్స్‌ని నార్మల్‌గా సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్ముతున్నారు కదా! అక్కడ భయంకరమైన రేట్లకు అమ్ముతున్నారు. దగ్గర దగ్గర $50,000 కూడా ఈ ఫోన్‌లు అమ్ముతున్నారు. కొంతమంది కొంటున్నారు. $50,000 అంటే దగ్గర దగ్గర 40,00,000 పైనే ఉంటది కాస్ట్. ఆ ప్రైజెస్‌కి అమ్ముతున్నారు. సో, మరి ఎవరు కొంటున్నారో తెలీదు. టిక్‌టాక్ కోసం చాలామంది అయితే ఫోన్స్ కూడా కొంటూ ఉన్నారు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ ప్రైజెస్‌కి. మోస్ట్‌లీ క్రియేటర్సే కొంటుంటారు. ఎందుకంటే వాళ్ళకే కదా టిక్‌టాక్ మేజర్ అవసరమైతే క్రియేటర్స్‌కి ఎక్కువ అవసరం. నెక్స్ట్ మనకి ట్రాయ్ నవంబర్ 2024 రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇంతకుముందు రిపోర్ట్‌లో చూసుకుంటే జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి చాలామంది బీఎస్ఎన్ఎల్‌కి అయితే పోర్ట్ పెట్టించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామంది బ్యాక్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు జియోకి చాలామంది మళ్ళీ రిటర్న్ అవుతున్నట్లయితే ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జియోలో మాత్రమే ప్లస్ నంబర్ కనిపిస్తుంది. జియోకి రిపోర్ట్ చూస్తే మాత్రం ఒక దగ్గర దగ్గర 1.2 మిలియన్ మెంబర్స్ అయితే వచ్చారు. అంటే 12 లక్షల మంది జియోకి మళ్ళీ తిరిగొచ్చేసారు. ఎయిర్టెల్ నుంచి 11 లక్షల మంది ఎళ్ళిపోయారు. బీఎస్ఎన్ఎల్ నుంచి 3,40,000 దాకా ఎళ్ళిపోయారు. మైనస్ అయింది. బీఎస్ఎన్ఎల్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైమ్ మైనస్‌లోకెళ్ళింది. ఇంతకుముందంతా ప్లస్‌లు. ఇప్పుడు మైనస్‌లోకెళ్ళిపోయింది. ఇంక వడాఫోన్ ఐడియా విషయానికొస్తే మాత్రం 15 లక్షల మంది వడాఫోన్ ఐడియాని వదిలేసి ఎళ్ళిపోయారు. ఎక్కువ వదిలేసింది వడాఫోన్ ఐడియాని. జియో మాత్రం ప్లస్‌లో ఉంది. మిగతా అన్ని మైనస్‌లో ఉన్నాయి. ఎక్కువ మంది జియోకి పోర్ట్ అయితే పెట్టించుకుంటున్నారు మళ్ళీ. సో, ఎళ్ళిన వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నారన్నమాట. రండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్‌లో ఒక అతను ప్రహ్లాద్ అని చెప్పేది ఇతను నార్మల్ కార్ ఏసుకొని వెళ్తూ ఉన్నాడు. మామూలుగా మనకి రోడ్ల మీద డాగ్స్ అడ్డొస్తుంటాయి. కుక్కలు అడ్డొస్తుంటాయి గదా! ఆయన కారు కొద్దిగా డాగ్‌కయితే టచ్ అయింది. సో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసాడు. పార్క్ చేసాడు కార్‌ని. మార్నింగ్ లేసి చూస్తే కార్‌కి మొత్తం గీతలయితే ఉన్నాయి. ఫుల్ గీతలు పడున్నాయి. సో, ఈయనకేం అర్థం కాలేదు. తీసుకెళ్ళాడు సర్వీస్ సెంటర్ కూడా తీసుకెళ్తే ₹15,000 ఖర్చయింది మొత్తం పెయింట్ వర్క్ అంతా చేపియడానికి. తర్వాత అతను సీసీ కెమెరాలు చూసాడు. ఎవరు చేశారు? ఎవరు ఇలా గీతలు పెట్టారని చెప్పి సీసీ కెమెరాలు చూస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. కుక్కలుంటాయి గదా! ఇది ఏదైతే డాగ్ ఇతను డాష్ ఇచ్చాడో, ఆ డాగ్ ఇంకొక దాన్ని తీసుకొనొచ్చి మొత్తం కారు మొత్తాన్ని గోకుతున్నాయి చూడొచ్చు. మొత్తం గీతలైతే పెట్టినియి. ఈ రకంగా అయితే పగ తీర్చుకున్నాయనమాట. అందుకే డాగ్స్ రోడ్డు మీద ఎందుకు భయపడతాయంటే మనల్ని చాలా డాగ్స్ ఏం చేస్తాయంటే మనం బైక్ మీద వెళ్తున్నా, కార్‌లో వెళ్తున్నా గానీ అరుచుకుంటూ దాని వెనక వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయంటే ఇక వాటికి భయం అనమాట. అవి ఎక్కడ తొక్కేస్తాయో అని చెప్పేసి. అవి చాలా సంఘటనలు జరిగినాయనమాట. అందుకే అవి భయపడతా ఉంటాయి. మనం ఏమనుకుంటాం మనం కరవడానికి వస్తున్నాయి అనుకుంటాం. యాక్చువల్‌గా అయితే అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంబడి పడుతుంటాయి మనకి. హడావుడి చేస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.